సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి మనం చదువుకుంటాం. ఇది ఏపీటెట్లో సిలబస్లో ఉంది. చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు అండ్ చాలామందికి ఇది డౌట్ ఉంది. సో సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏమనేసి. బై ద వే, ఈరోజు మీకు నేను ట్రిక్స్తో నేర్పిస్తాను, ఈజీగా నేర్పిస్తాను అండ్ 100% మీకు ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ మీకు ఎండ్ వరకు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు దీని గురించి అర్థమైపోతుంది. సో అర్థమైందో లేదో ప్లీజ్ నా కమెంట్లో చెప్పండి. సో కమెంట్ నాకు రిప్లై చేయండి. ఓకేనా? ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా? బట్ బిఫోర్ దాట్ వన్, మీరు ఖచ్చితంగా క్లాజెస్ గురించి నా ప్రీవియస్ వీడియో చూడాలా. సో క్లాజెస్ వీడియో మీరు చూడలేదనుకోండి, సో ఇది అర్థం కాదు మీకు. సో మీరు క్లాజెస్ గురించి ఎవరికి తెలియదు వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో పోయి చూడండి. ఓకేనా? క్లాజెస్ గురించి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సింపుల్ సెంటెన్స్ ఏం లేదు. ఒక సెంటెన్స్లో సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది అంతే. సో ఒక సింపుల్ సెంటెన్స్లో ఒక సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. అది ఒకటే సింపుల్ సెంటెన్స్. నేను ఇది తర్వాత చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏం లేదు. 2 ఇండిపెండెంట్ క్లాస్. ఒక సెంటెన్స్ దాంట్లో 2 ఇండిపెండెంట్ క్లాస్ ఉంటాయి. అది వచ్చేసి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏమి? ఇవి. ఓకేనా? ఫార్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో దీంతో జాయిన్ అయి ఉంటుంది. సో దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం అంతే. సో ఇది కావాలంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఫ్యాన్ బాయ్స్ అనేసి. సో కావాలంటే ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నేను రెడ్ కలర్తో మార్క్ చేశాను, ఫ్యాన్ బాయ్స్. ఓకేనా? సో దాంతో మీకు ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే ఎఫ్ ఫార్ దెన్ అండ్ అట్లా. సో దీన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటారు. సో దీంతో జాయిన్ చేసేది 2 ఇండిపెండెంట్ క్లాస్. అవి వచ్చేసి కాంపౌండ్ సెంటెన్స్ అంతే ఫ్రెండ్స్. సింపుల్. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు మనం చూసాం చూడండి. ఇప్పుడు సో ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మై ఎగ్జామ్. సో దీంట్లో సింపుల్ సెంటెన్స్లో 1 ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏమి? సబ్జెక్ట్ ఉండాలా, వర్బ్ ఉండాలా. అండ్ అది ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉండాలా. సో దట్ ఈస్ మనకి ఇండిపెండెంట్ క్లాస్. సో ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాస్. నాకు మంచి మార్కులు వచ్చినాయి, అయిపోయా. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అది. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ న్యూ లాక్డౌన్ రూల్స్. గవర్నమెంట్ కొత్త లాక్డౌన్ రూల్స్ ఇంపోజ్ చేసింది. సో అగైన్ సబ్జెక్ట్ ఉంది అండ్ హ్యాస్ ఇంపోజ్ వర్బ్ ఉంది అంతే, మనకి తెలిసిపోయింది. సో అండ్ ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంది. దెన్ మై ఫాదర్ బాట్ ఏ న్యూ కార్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మా నాన్న మా ఫ్యామిలీ కోసం ఒక కొత్త కార్ కొన్నారు. మై ఫాదర్ ఈజ్ అ సబ్జెక్ట్, బాట్. దిస్ ఇస్ అ వర్బ్. అండ్ ఇది మొత్తం ఇండిపెండెంట్ క్లాస్. ఎందుకు నా ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏమి? అది వేరే క్లాస్ మీద డిపెండ్ కాకుండా అది సింగిల్గా మనకి కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంది. అట్లా దాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటారు. నెక్స్ట్, చిల్డ్రన్ లైక్ టు ప్లే గేమ్స్ ఆల్వేస్. పిల్లలకి ఆడుకోవాలంటే చాలా ఇష్టం. ప్రతిసారి ఆడుకోవాలంటే నార్మల్గా ఇష్టమే. సో కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంది. సబ్జెక్ట్ ఉందా? ఎస్ ఉంది. సో అండ్ లైక్. సో మనకి ఇక్కడ ఉంది, మీనింగ్ఫుల్ ఉంది. సో సబ్జెక్ట్ ఉంది అండ్ వర్బ్ ఉంది. సో ఇది కూడా ఒక క్లాస్. దెన్ ఐ పార్క్డ్. ఐ ఈజ్ అ సబ్జెక్ట్, పార్క్డ్ ఏమి? మై బైక్ అండర్ ద బేస్మెంట్. సో బేస్మెంట్లో నేను సో నా బండి పార్క్ చేశాను అనేసి. సో అగైన్ ఇట్స్ అ ఇండిపెండెంట్ క్లాస్. సో దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. ఇవన్నీ సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్ ఉండేదాన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? బై ద వే, మీకు ఒక వర్క్ ఇస్తాను, అది ఏమంటే ఇది. సో కెన్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఉంటే దయచేసి ఈ పని చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ చూసాం ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్. సో ఇట్ హ్యాస్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ విచ్ ఈస్ జాయిన్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇంకా కోఆర్డినేట్ కంజంక్షన్ ఏమి? ఫ్యాన్ బాయ్స్. సో ఫ్యాన్ బాయ్స్ ఏదంటే ఎఫ్ ఫార్ దెన్ ఏ ఫర్ అండ్ ఎన్ ఫర్ నార్, బట్, ఆర్, ఎట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం, 2 ఇండిపెండెంట్ క్లాస్తో జాయిన్ అయ్యేది మనం దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ. నాకు ఆకలి కావటం లేదు. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అది, క్లాజే. బట్ ఐ విల్ ఈట్ సంథింగ్ ఇన్ మై లంచ్. కానీ సో ఐ విల్ ఈట్ సంథింగ్ ఇన్ మై లంచ్, నేను లంచ్లో ఏదో ఒకటి తింటాను. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇది కూడా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ క్లాజ్ ఉంది. ఇది కూడా ఒక మీనింగ్ఫుల్ క్లాజ్ ఉంది. సో 2 ఇండిపెండెంట్ క్లాస్ విచ్ ఈస్ జాయిన్ బై బట్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ నుంచి జాయిన్ ఇది. సో దిస్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? దెన్ మై బ్రదర్ లైక్స్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్. నా బ్రదర్కి బయట ఆడుకోవాలంటే చాలా ఇష్టము. మీనింగ్ఫుల్ ఉంది కదా, కంప్లీట్ మీనింగ్ ఉంది. బట్ మై సిస్టర్ లైక్స్ టు ప్లే ఇండోర్ గేమ్స్. కానీ మై సిస్టర్కి మా చెల్లెలకి ఇంట్లో ఆడుకోవాలంటే ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలంటే ఇష్టం. సో బ్రదర్కి అయితే బయట ఆడాలంటే ఇష్టం, ఒక కంప్లీట్ ఇండిపెండెంట్ క్లాస్. కానీ సిస్టర్కి ఇంట్లో ఆడుకోవాలంటే ఇష్టం, ఇండిపెండెంట్ క్లాస్. సో ఇది కాంపౌండ్ సెంటెన్స్. చూడండి. సో ఇక్కడ చెప్పాలంటే ఇది కూడా ఒక సింపుల్ సెంటెన్స్, ఇది కూడా ఒక సింపుల్ సెంటెన్స్. దీంట్లో ఏదైనా ఒకటి ఇస్తే సింపుల్ సెంటెన్స్ కింద వస్తుంది అది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? కానీ 2 ఇండిపెండెంట్ ఉంటే అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్.
దెన్ అవర్ కార్ బ్రోక్ డౌన్, సో వీ కేమ్ బై బస్. ఓకే, బ్రోక్ డౌన్ అంటే దాని అర్థం ఏమి, ఓకే అది ఓకే ప్రాబ్లం ఇస్తానేసి, ఓకే సో స్టాప్ అయిపోయింది అనేసి, ఏదో ప్రాబ్లం వల్ల అది కొద్దిగా దారిలోనే ఆగిపోయింది అనేసి. అవర్ కార్ బ్రోక్ డౌన్, సో వీ కేమ్ బై బస్. సో ఇది కంప్లీట్ మీనింగ్ ఉంది ఇండిపెండెంట్ క్లాస్. సో వీ కేమ్ బై బస్, మేము బస్లో వచ్చాం, అందుకే మేము బస్లో వచ్చాము. ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాస్, కంప్లీట్ మీనింగ్ ఇస్తూ ఉంది. ఓకే, సో ఇది కూడా మీనింగ్ ఇస్తుంది, ఇది కూడా మీనింగ్ ఇస్తుంది. విచ్ ఈస్ జాయిన్ బై కోఆర్డినేటివ్ కంజంక్షన్, దట్ ఈస్ సో ఇది కూడా ఒక కాంపౌండ్ సెంటెన్స్. నా హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, అతనికి జ్వరం వస్తుంది. అగైన్ ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్, ఓకే మీనింగ్ఫుల్ క్లాస్. యట్ హీ రెఫ్యూజ్ టు గో సీ ఏ డాక్టర్, అతను డాక్టర్ దగ్గర వెళ్ళాడంట. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, మీనింగ్ఫుల్ క్లాస్. సో యట్తో జాయిన్ అయింది. ఓకే, దెన్ ఐ ఆర్డర్ చికెన్ బిర్యానీ, సో కంప్లీట్ మీనింగ్ఫుల్ క్లాస్ ఉంది చూడండి, నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఓకే, సో కంప్లీట్ మీనింగ్ఫుల్ క్లాస్ ఉంది. అండ్ మై ఫ్రెండ్స్ ఆర్డర్ వెజిటబుల్ పులావ్, మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి వెజిటబుల్ పులావ్ ఆర్డర్ చేశారు చూడండి. సో రెండు మీనింగ్ఫుల్ ఉంది. ఓకే, మీనింగ్ఫుల్ క్లాస్ ఉంది. సో ఇట్ ఈస్ జాయిన్ బై కోఆర్డినేటివ్ కంజంక్షన్. బై ద వే ఇక్కడ కామా కూడా కొన్ని దాంట్లో రావాలా, నార్మల్గా కామా కూడా పెడతారు, బట్ ఎనీ హౌ మీకు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండు మీనింగ్ఫుల్ క్లాస్ విచ్ ఈస్ జాయిన్ బై కోఆర్డినేటివ్ కంజంక్షన్, దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఇంకా మాటలో చెప్పాలంటే రెండు ఓకే మీనింగ్ఫుల్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్, ఓకే విచ్ ఈస్ జాయిన్ బై కోఆర్డినేటివ్ కంజంక్షన్ని ఓకే మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏమంటారంటే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది అండ్ ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది విచ్ ఈస్ జాయిన్ బై కోఆర్డినేటివ్ కంజంక్షన్. అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో అర్థమైంది అనుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, సో అర్థమైతే లైక్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి మీకు అర్థమైందే కాదనేసి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి, ప్రీవియస్ వీడియో కూడా కంపల్సరీ చూడండి. ఎగ్జామ్స్కి ఎక్కువ టైం లేదు, సో అన్ని వీడియోస్ నావి చూస్తే చాలు మీకు ఈజీగా అర్థమయ్యేనట్లా నేను అప్లోడ్ చేశాను. ఫైన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.